వెళ్దామని చెప్పంటే భర్త అనొచ్చు, ప్రార్థన అందులో ఏముంది, క్లబ్కు పోదాం, పబ్బుకు పోదాం, లేకపోతే సినిమాకు పోదాం, ఇంకెక్కడికో వెళ్దామని చెప్పంటాడు. ఇందులో ఆయనకి ఆనందం లేదు. సో ఇద్దరి మధ్యలో ఏం కలిగింది? అయితే నేను ఒక మాట అడుగుతాను, ఇద్దరు చీకట్లు ఉంటే బెటరా, ఒకళ్ళైన వెలుగులోకి వస్తే బెటరా? వెలుగులోకి వచ్చిన వాడు మరొకరిని కూడా ఎక్కడికి తీసుకురాగలరు. సో కాబట్టి కొంత కాల వ్యాపన జరుగుతుంది. ఈ కాల వ్యాపనలో ఇసుకు రావచ్చు, సనుక్కోవచ్చు. ఎందుకు మామూలు కూర్చున్న భార్య భర్తలే వాళ్ళకి ఆహార విషయంలో సరుకులు రావట్లేదా? వస్తున్నాయి కదా. ఈ అత్త కోడల మధ్యలో గొడవలు లేవా? యేసు ప్రభుని నమ్మని కుటుంబాలు చూద్దాం. యేసు ప్రభుని ఇంతవరకు నమ్మని కుటుంబాలు ఉన్నాయిగా చాలా. అత్త కోడలు కలిసి ఉంటున్నారా? అందరిలో అత్త కోడలు మంచిగా మెజారిటీ 80% అత్త కోడలు కలిసి ఉంటున్నారా? భార్య భర్తలు వాళ్ళు ప్రభునే నమ్మలేదుగా. అన్నదమ్ములు కలిసి ఉంటున్నారా? 80% అడుగుతున్నాను. 80% అక్కజల్లు కలిసి ఉంటున్నారా? వాళ్ళు ప్రభులో లేదే. అసలు యేసు ప్రభు విషయమే తెలియదే, ప్రభునే అంగీకరించలేదే, మరి ఎందుకు కలిసి ఉండలేదు? ఇక్కడ ప్రభు చెప్పిన మాట అర్థం చేసుకోలేక ఏదో ఒక నింద వేయాలని బురద జల్లే ఒక బ్యాచ్ ఉంది, బురద జల్లే బ్యాచ్. వాళ్ళు ఎంతసేపు యేసు ప్రభుని నమ్మనీయకుండా ఆపాలి. ప్రభుని ఎవరు నమ్మనీయకుండా ఆపాలంటే బైబిల్ ఏదో ఒక మాట చూపించి ఆ మాట తనకు అర్థం కాకపోయినా అదే మాటను ప్రజల ముందు పదే పలికిస్తూ ప్రభుని నమ్మొద్దు, యేసయ్య దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకెవరినైనా నమ్మొచ్చు, యేసయ్యని మాత్రం నమ్మొద్దు. యేసయ్యని నమ్మకపోవడం వల్ల నమ్మే వ్యక్తిని నమ్మనీయకుండా చేయడం వల్ల ఏం చేశాం మనం? ప్రభు అంటాడు, మత పిచ్చి గలవారట వారు నరకపాత్రులై వారి ఎద్దుకు వచ్చిన వారిని రెండంతల నరకపాత్రులు చేస్తారట. వారు నరకపాత్రులై వారి ఎద్దుకు వచ్చే వారిని రెండంతల నరకపాత్రులుగా చేస్తారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 15 నుండి 23 వరకు రాయబడింది. మీరు మీ మతంలో జాయిన్ చేసుకోవడానికి, అంటే మీ మతంలో, అంటే మీ మత పిచ్చి, మీకున్న మత పిచ్చిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు నరకపాత్రలు అవుతూ మీ మాటకు లోబడిగా చేసి వాళ్ళని రెండంతల నరకపాత్రలుగా చేస్తున్నారు అంటాడు. చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారు అన్నాడు. ఓకే.